వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ ప్రశాంత్. కాంగ్రెస్లో ఫైర్ బ్రాండ్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ముఖమై ఇక ప్రజా సమస్యలపైన ఎలుగెత్తిన నాయకురాలు ఆమె కాల్వ సుజాత మనతో పాటు ఉన్నారు. ఇక అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. ఇక కాంగ్రెస్ ఈ 40 రోజుల పరిపాలన ఎట్లా ఉంది, ఇక ఆమె రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, ఇక అన్ని అంశాలను అడుగుదాం. 40 రోజుల పరిపాలన ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీది అంటే మీరు ఏం చెప్తారు? అసలు డెఫినెట్గా మాకన్నా ఎక్కువ ప్రజలకు తెలుసు, మీలాంటి మీడియా సోదరులకు తెలుసు, ముఖ్యంగా అధికారులకు కూడా గమనిస్తూనే ఉన్నాం. అధికారులు కూడా అందరూ అంటున్నారు, అంటే రేవంత్ రెడ్డి గారు అనేవారు గతంలో ఎప్పుడు ప్రతిపక్షంలోనే ఉన్నాడు. కనీసం ఏ అధికార పార్టీలో మంత్రి పదవిని కూడా చేయనటువంటి వారు ఈరోజు ఏకంగా తెలంగాణకి ముఖ్యమంత్రి అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నకి కంగ్రాచులేషన్స్. అండ్ నేనేమనుకునేదాన్ని అంటే అన్న ఎప్పుడు కూడా అధికారంలో ఎలాంటి పెద్ద పెద్ద మంత్రి పదవిలో ఇంకోటి కేంద్రంలో ఉంటే ఎంపీలు కేంద్ర మంత్రిగానో రాష్ట్ర మంత్రిగానో కూడా ఎన్నడూ చేయలేదు. ఎంతసేపు కేసీఆర్ చేసిన వ్యతిరేక విధానాల మీద ఫైట్ చేసిండు. ప్రతిదీ ఇంకోటి అన్న ఒక జ్ఞాపక శక్తికి కానీ అన్నకున్నటువంటి ఒక మేధాశక్తిని కానీ చాలా అప్రిషియేట్ చేయొచ్చు. ఏ విషయాన్నైనా సరే 100% ఆధారాలతో ముందుకొచ్చి ప్రతి విషయాన్ని మాట్లాడేవాడు. వితౌట్ ఎవిడెన్స్ ఏది కూడా మాట్లాడకపోయాడు. కానీ అంతవరకే ఆ కోణమే చూసినాం మేము. కానీ ఒక అధికారంగా ఉండి పరిపాలనని ఇంత బాగా చేయగలుగుతాడు అనేది అసలు నేను అప్పుడప్పుడు ఇలా గిలుకుంటుంటా. నిజంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందా? రేవంత్ రెడ్డి గారిని ఈరోజు అందరూ మెచ్చుకుంటుంటే ఒక ముఖ్యమంత్రిగా తన మార్కును చూపిస్తున్నాడు. ఒక సినిమాలో అర్జున్కి, నేను చాలా ఏళ్ల కింద ఒక అర్జున్ సినిమా ఒక్కడి సినిమా చూసిన, ఒక్కరోజు ముఖ్యమంత్రి సినిమా చూసినాను నేను. అది ఆ సినిమాలో ఎట్లా చకచక అన్ని పళ్ళు అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేస్తాడో ఆ విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అప్పులపాలై అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని ప్రతి నిత్యము 24 గంటల్లో సుమారుగా నాకు తెలిసి 15 గంటలకు పైగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. అధికారులతో పూర్తిగా రివ్యూ తీసుకుంటున్నారు. అన్ని విధాల ప్రజలకి మేలు చేయాలనే ఆలోచనతో ప్రతి డిపార్ట్మెంట్లో ప్రక్షాళన చేస్తూ ప్రతి డిపార్ట్మెంట్లో రివ్యూస్ తీసుకుంటూ కన్సల్ట్ మంత్రుల్ని కూడా పూర్తిగా స్వేచ్ఛ, అధికారులకు కూడా స్వేచ్ఛ, వాళ్ళది కూడా అన్ని అంటే తోటి మంత్రుల సహకారం కూడా తీసుకొని ఈ విధంగా డౌన్ టు అర్త్ పనిచేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఆ విధంగా జరుగుతుంది. ఇదే విధంగా రాబోయే 5 ఏళ్ల తర్వాత అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో 15 ఏళ్ళు భద్రంగా ఉంటుంది. కాబట్టి ఈ 5 ఏళ్ళు అసలు ప్రజలు కోరుకున్న దానికన్నా ఎక్కువగా సుపరిపాలనను అందించి ప్రతి మనిషికి ప్రభుత్వ పరంగా ఏదో ఒక రకంగా లబ్ధి, వాళ్లకు ఉన్నటువంటి కష్టాలు నష్టాలని తొలగిపోయేటట్టుగా పరిపాలన అందించాలి. ఈ 5 ఏళ్ళు మంచిగా పరిపాలన చేస్తే చాలు, కష్టాలన్నీ తీరిపోతాయి. 10 ఏళ్ళు హ్యాపీగా అందరూ ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు. ఆ పరిపాలన అందించాలి. ఈ 5 ఏళ్ళు కష్టపడితే చాలు అనేది నేను కోరుకుంటున్నాను.